హాయ్ హలో వెల్కమ్ టు నవీన్ స్టడీ సర్కిల్. ఇప్పుడే ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కంటెంట్ లభిస్తుంది ఇందులో. అండ్ షేర్, కామెంట్, లైక్ చేయండి. ఈరోజు మన కంటెంట్ వచ్చేసరికి బెస్ట్ బుక్స్ ఫర్ తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్. ఒక మంచి ఫేమస్ కొటేషన్ చెప్తాను, బ్రూస్ లీ గారిది. అతను ఏమంటారంటే, 100 పంచెస్ని ఒక్కొక్కసారి ప్రయత్నించేవారి కంటే ఒక్క పంచ్ని 100 సార్లు ప్రయత్నించేవారంటేనే నాకు ఎంతో భయం అని చెప్తారు. ఇక్కడ కూడా అంతే. 100 బుక్కుల్ని ఒక్కొక్కసారి చదివేసారి కంటే ఒక్క బుక్ని ఎక్కువసార్లు చదివే వాళ్ళే కాంపిటేటివ్ ఎగ్జామ్లో నిలబడగలుగుతారు. సో మీ దగ్గర నేను చెప్పే బుక్లే కాకుండా మీ దగ్గర ఆల్రెడీ బుక్స్ ఉంటే వాటినే ఎక్కువసార్లు రిపీట్ చేయడానికి ట్రై చేయండి. అంతేకాని నేనేదో చెప్తున్నా అని ఈ సిరీస్లో తీసుకోవడం, ఇంకా వేరే వాళ్ళు చెప్పిన సిరీస్లో తీసుకోవడం కాదు. మీ దగ్గర ఆల్రెడీ బుక్స్ ఉంటే అది ఏ సిరీస్ అయినా పర్లేదు, వాటిని రిపీట్ చేయడానికి ట్రై చేయండి. సో టాపిక్ వచ్చేసరికి యాప్టిట్యూడ్ బై ఆర్ఎస్ అగర్వాల్ సార్. ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ఈ బుక్. బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండిట్లో అవైలబుల్గా ఉంటుంది. బేసిక్స్ ఎవరైతే రావో అండ్ ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్నారో, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఫస్ట్ ఈ బుక్ కాకుండా ఏదైనా ఇన్స్టిట్యూట్ మెటీరియల్ లైక్ భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ కానీ వేరే అదర్ ఇన్స్టిట్యూట్స్ ఏవైనా ఆ మెటీరియల్స్ చేసిన తర్వాత దీన్ని పట్టుకుంటే కొంచెం బెటర్ ఉంటుంది. ఎవరైతే బేసిక్స్ పర్ఫెక్ట్గా ఉండి కొంచెం చేయగలుగుతారో అప్పుడు ఇది ఆర్ఎస్ అగర్వాల్ చేస్తే బెటర్. ఎందుకంటే ఫస్ట్ ఏం రాకుండా ఇది పట్టుకుంటే కొద్దిగా అర్థం కావని నా ఒపీనియన్. అండ్ వీటితో పాటు కిరణ్ సార్ పబ్లికేషన్స్ ఉంటుంది, ప్రీవియస్ పేపర్ ఎస్ఎస్సి అండ్ ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. సో అది చేయడం వల్ల బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ అన్నీ కవర్ అవుతాయి అండ్ అర్థమెటిక్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతారు. నెక్స్ట్ బుక్ వచ్చేసరికి రీజనింగ్ బై బుప్పాల శివాజీ సార్ బుక్. ఇది చాలా బాగుంటుంది బుక్, తెలుగు మీడియం రీజనింగ్. అండ్ వీటితో పాటు నెక్స్ట్ రీజనింగ్లోనే తెలుగు మీడియంలో ఇంకో బుక్ పండిత్ మీనాక్షి పవన్ మేడం బుక్. మేడం ఆల్రెడీ బీసీ స్టడీ సర్కిల్లో క్లాసెస్ చెప్తున్నారు. ఈ బుక్ కూడా చాలా బాగుంటుంది, తెలుగు మీడియం రీజనింగ్. దీంతో ఇంగ్లీష్ మీడియం రీజనింగ్కి వచ్చేసరికి సేమ్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్కే. ఈ ప్రతి ఒక్క చాప్టర్, ప్రతి ఒక్క మోడల్ ఇందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం వచ్చేసరికి దిస్ ఈజ్ ద బెస్ట్ బుక్ నాకు. నెక్స్ట్ వచ్చేసరికి ఇండియన్ హిస్టరీ బై సయీద్ సార్ బుక్. ఇది చాలా ఫేమస్ బుక్ అండ్ ఇది చాలా బాగుంటుంది ఇండియన్ హిస్టరీ తెలుగు మీడియం వచ్చేసరికి. నెక్స్ట్ తెలుగు మీడియంలో ఇంకో బుక్ వచ్చేసి ఇండియన్ హిస్టరీకి సీనయ్య సార్ బుక్. ఈ రెండు బుక్స్ బాగుంటాయి, సయీద్ సార్ది, సీనయ్య సార్ది. ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు, రెండు బాగుంటాయి బుక్స్. అండ్ ఇంగ్లీష్ మీడియం వచ్చేసరికి ఇండియన్ హిస్టరీ బై కరీం సార్. ఈ బుక్ ఇంగ్లీష్ మీడియం చాలా బాగుంటుంది అండ్ అవైలబుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ బుక్ వచ్చేసరికి ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్ సార్. ఇది సివిల్స్కి రేంజ్లో ఉంటుంది, సివిల్స్కి ప్రతి ఒక్కరు ఇదే వాడతారు అండ్ చాలా క్లియర్ కట్గా ఉంటుంది. తెలుగు మీడియం పాలిటీ వచ్చేసరికి ప్రభాకర్ రెడ్డి సార్. ఈ బుక్ బాగుంటుంది. వీటితో పాటు పావురాల నారాయణ సార్ బుక్ కూడా ఉంటుంది, తెలుగు మీడియం పాలిటీ. అండ్ రమాదేవి మేడం బుక్ కూడా ఉంటుంది. ఈ 3 బుక్స్ చాలా బాగుంటాయి, దీంట్లో ఏదైనా మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇండియన్ జాగ్రఫీ బై రమణ్ రాజు సార్ బుక్. ఈ తెలుగు స్టేట్లలో చాలా మంచి ఫేమస్ బుక్ ఇది జాగ్రఫీ. అండ్ వీటితో పాటు ఇంకో బుక్ కూడా సజెస్ట్ చేయమంటే నరసింహ సార్ బుక్ బై ఇండియన్ జాగ్రఫీ. అండ్ ఈ బోత్ బుక్ తెలుగులో చాలా బాగుంటాయి. దీంట్లో ఏదైనా మీరు ఈ రెండిట్లో ఏదైనా ఒకటి చూస్ చేసుకోవచ్చు. ఈ 2 బుక్స్ బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఎకానమీకి వచ్చేసరికి రమేష్ సింగ్ సార్ బుక్. ఇది సివిల్స్ రేంజ్లో ఉంటుంది ఈ బుక్. అండ్ వీటితో పాటు మీరు బడ్జెట్ ఎకనామిక్ సర్వే కొన్ని స్కీమ్స్ లింక్ చేసుకొని చదవాలి. అండ్ తెలుగు మీడియం వచ్చేసరికి బెస్ట్ బుక్ వచ్చేసరికి చిరంజీవి సార్ బుక్. ఈ తెలుగు మీడియంలో చాలా మంచి ఫేమస్ బుక్. అండ్ వీటితో పాటు మిగతా వాటితో కంపేర్ చేస్తే ఎకానమీ కొంచెం వెయిటేజ్ తక్కువ ఉంటుంది, సో దాన్ని బట్టి చదువుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ మూమెంట్ బెస్ట్ బుక్ ఏదని అడిగితే తెలుగు స్టేట్లో ఎవరైనా బి ప్రకాష్ అంటారు. ఇది బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండిట్లో అవైలబుల్గా ఉంది. అండ్ వీటితో పాటు ఇంకో బుక్ వచ్చేసి ఎస్ రాజు సార్ బుక్. ఈ బుక్ కూడా బాగుంటుంది తెలంగాణ మూమెంట్కి. ఇది కూడా సేమ్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండిట్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ బుక్ వచ్చేసి జనరల్ సైన్స్ బై ప్రసన్న హరికృష్ణ సార్ బుక్. ఈ బుక్ చాలా బాగుంటుంది అండ్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండిట్లో అవైలబుల్గా ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం జనరల్ సైన్స్కి వచ్చేసరికి లూసెంట్ బుక్. ఈ బుక్ చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ ఎన్టీపీసీ, గ్రూప్ డి,
ఇంకా సెంట్రల్ ఎగ్జామ్స్ ఏదైనా ప్రిపేర్ అవుతుందంటే జనరల్ సైన్స్కి దిస్ ఈజ్ ద బెస్ట్ బుక్ ఫర్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసరికి స్టాటిక్ జీకే తెలుగు మీడియం వాళ్ళకి వచ్చేసరికి హైటెక్ విజయరాయసం. తెలుగు స్టేట్లో ఎవరు అడిగినా దీనికంటే బెస్ట్ బుక్ ఉండదు స్టాటిక్ జీకేకి అయితే. నెక్స్ట్ స్టాటిక్ జీకే ఫర్ ఇంగ్లీష్ మీడియం వచ్చేసి లూసెంట్. ఈ బుక్ చాలా బాగుంటుంది. బోత్ ఎస్ఐ కానిస్టేబుల్కైనా, బయట ఎన్టీపీసీ, ఆర్ఆర్బీకైనా, గ్రూప్ 2కైనా, ఎంటీఎస్ ఏదైనా సెంట్రల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా స్టాటిక్ జీకే వరకు అయితే చాలా బాగుంటుంది. కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి డైలీ మీరు నోట్స్ రాసుకుంటే బెటరు. ఇన్ కేస్ అట్లా కుదరకపోతే షైన్ ఇండియా మంత్లీ మ్యాగజైన్ ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. ప్రతి కరెంట్ అఫైర్ కానీ ఇంటర్లింకింగ్ ఉంటాయి. దీన్ని తీసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అండ్ ఇంకా ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనేవి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి మన ఎస్ఐకి. సో వీటిని ఇంటర్లింకింగ్ చేసుకొని స్టాటిక్ జీకే కానీ చేంజ్ చేసుకుంటుంటే ప్రిపరేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. ఇంటర్లింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. లాంగ్వేజెస్కి వచ్చేసరికి మన ఇంగ్లీష్కి అయితే చాలీసార్ బుక్ చాలా బాగుంటుంది. వీటితో పాటు విజేత కాంపిటీషన్ బుక్స్ కూడా బాగుంటాయి. బోత్ తెలుగు లాంగ్వేజ్కైనా ఇంగ్లీష్ లాంగ్వేజ్కైనా వాటిని ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రాక్టీస్ ఎక్కువ చేయండి, మాక్ టెస్ట్లు ఎక్కువ వేయండి. సో ప్రిపరేషన్ అనేది బూస్టప్ అవుతుంది. ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. అండ్ మెయిన్ వెయిటేజ్ సబ్జెక్ట్ వచ్చేసి రీజనింగ్, అర్థమెటిక్ అండ్ ఇండియన్ హిస్టరీ, మూమెంటల్, పాలిటీ. ఇవి చాలా మంచి వెయిటెడ్ ఉన్న సబ్జెక్టులు. వీటి మీద ఫోకస్ ఎక్కువ చేయండి. అంటే మిగతావి కాదని కాదు, కానీ ఇవి జాబ్ డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్. అండ్ వీటితో పాటు ఒకవేళ మీకు స్టాండర్డ్ బుక్స్ అంతగా అర్థం కాకపోయి ఉంటే తెలుగు అకాడమీ బుక్స్ ఉంటాయి. ముందు అది చదవండి, అర్థం చేసుకోండి. దాని తర్వాతనే ఈ స్టాండర్డ్ బుక్స్, నేను చెప్పిన బుక్స్ చదవండి. ముందుగా తెలుగు అకాడమీ బుక్స్ చదివినా రేపు ఈ స్టాండర్డ్ బుక్స్ అంతా ఆ తెలుగు అకాడమీ బుక్స్ని బేస్ చేసుకొని రాయడం జరిగింది. ప్రతి ఒక్క బుక్ తెలుగు అకాడమీ బుక్ని బేస్ చేసుకొని జరుగుతుంది. రేపు క్వశ్చన్స్ కూడా మ్యాక్సిమం 90% అందులో నుంచే బేస్ చేసుకొని ఇస్తారు. సో మీరు తెలుగు అకాడమీ బుక్స్ చదివిన తర్వాత ఈ బుక్స్ చదివితే ఇంకా మీ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ బూస్టప్ అవుతుంది. సో ఫైనల్గా ఏ చదివినా రివిజన్ అనేది తప్పనిసరి. రివిజన్ ఉంటే ప్రతి ఒక్కటి ఈజీగా క్రాక్ చేయగలరు. ఈవెన్ టాపర్స్ కానీ, వాళ్ళు టాపర్స్ ఎందుకు అయ్యారంటే రివిజన్ ఎక్కువసార్లు చేసినారు కాబట్టి టాపర్స్ అయినారు. సో మీరు కూడా రివిజన్ ఎక్కువ టైం చేయండి. ఎక్కువ టెన్షన్ ఏమొద్దు, అండ్ నోటిఫికేషన్ పడుతుంది. వితౌట్ రివిజన్ మీరు ఎంత పెద్ద సబ్జెక్ట్స్ చదివినా, ఎన్ని సబ్జెక్టులు కవర్ చేసినా వేస్టే. మీరు కొన్ని వందల బుక్కులు చదివినా వితౌట్ రివిజన్ మీరు ఎంత పెద్ద చదివినా వేస్టే. రివిజన్ లేకుండా అవి గుర్తుండవంటే ఎంత పెద్ద టాపర్కైనా గుర్తుండవు. సో ఫస్ట్ టైంకి అందరికీ అన్ని సబ్జెక్టులు రావు. రివిజన్ చేస్తూ ఉంటే మనకు పెద్ద ఎక్స్పర్ట్ అవ్వగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకుముందుకు వీడియోస్ ఎవరైనా మిస్ అయ్యి ఉండింటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి వీడియోస్ అన్నీ చూడండి.